వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ మధ్యలో ఓం మణి పద్మేహం అనే మంత్రం చాలా పవర్ఫుల్గా చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉన్నారు. అసలు ఎవరు చదవాలి, ఎప్పుడు చదవాలి, చదవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, ఒకసారి గుర్తు చేసుకుందాం గురుగారు. తప్పకుండా అమ్మా. ఓం మణి పద్మేహం. ఆ మణి పద్మేహం అనేటువంటి దానికి ఒక వార్డు ఉంటుందండి. అది మీరు అంటుంటే నా ఇంటి ముందు ఉందండి. అది నా ఇంటి సింహద్వారానికి పక్కన ఉంది. ఏంటంటే ఆ మంత్రం దానికి వైబ్రేషన్, ఆ మణి పద్మేహం అనేటువంటి స్టిక్కర్. ఓకే, అంటే అదొక ఆకారంలో, మణి అంటే ఇప్పుడు డైమండ్ అట్లా ఆకారంలో ఉంటుందా, మంత్రమే అంటే ఆ మణి పద్మేహం అక్షరాలే ఉంటాయి, అక్షరాలేనా? కాకపోతే వెనకాల ఒక రకమైన డిజైన్, ఓకే, అమ్మవారికి సంబంధించి ఆకర్షణ. మణి పద్మేహం అంటే అమ్మవారికి సంబంధించిందా గురుగారు? ఓకే, ఆకర్షణ. సూర్యుడు అమ్మవారు రెండు కలయిక. అది చాలా విశేషమైందమ్మా. ఆ మణి పద్మేహం అనేటువంటిది ప్రతి ఇంటి ముందు కనుక స్టిక్కర్ కనుక ఉన్నట్లయితే నిజంగా కూడా క్షేమంగా ఉంటారు. డబ్బుకి లోటు ఉండదు, ఆరోగ్యానికి లోటు ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ అంటారు చూసారండి, అటువంటిది మాత్రం చాలా ఖచ్చితంగా వస్తుంది. దానికి మనం ఏదో 24 గంటలు కూర్చొని మణి పద్మేహం మణి పద్మేహం అని అనక్కర్లా. మనం ఇప్పుడు హలో అంటాం, ఓం మణి పద్మేహం. హలోకు బదులు, నమస్కారానికి బదులు అలా హలో అనే బదులు మణి పద్మేహం. మన ఇంటి ముందు చక్కగా ఆ స్టిక్కర్ నేను మీకు పంపిస్తాను కావాలంటే, ఆ ఫోటోతో సహా స్టిక్కర్ ఎలా ఉంటుందో, ఓం మణి పద్మేహం అనేటువంటి స్టిక్కర్ మన ఇంటి ముందు. మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా కొంతమందికి కొన్ని వాడుక పదాలు ఉంటాయి. ఇప్పుడు జై శ్రీకృష్ణ అంటుంటారు, జై శ్రీకృష్ణ కొంతమంది అంటారు, జై శ్రీరామ్ కొంతమంది అంటారు. ఇలా ఎవరి తోచుంటారు. ఈ హలో అనేది పదాన్ని తీసేసి ఓం మణి పద్మేహం. ఓం అంటేనే బీజాక్షరం, ప్రాణబీజం, ఉద్భవానికి మూలం. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎనీ టైం. అప్పుడు ఇంటి ముందు అంటున్నారు రకరకాల వస్తువు, గాలి ధూళులు అన్ని వస్తుంటాయి, అవి నేను రావు కదండి. అంటే మణి అనగా సూర్యనారాయణ స్వామి వారి రూపం. ఆయన ఒక్క కాంతి అక్కడ ఉండగా ఏదొస్తుంది మన దగ్గర, ఆ కాంతిని దాటి లోపలికి రాలేదు కదా. పద్మం అంటే అమ్మవారు విరిసి లోపలి ఉంటుంది. బయట నుంచి సూర్యనారాయణ స్వామి వారి దేన్ని లోపలికి రానికుండా కాపాడుకుంటూ వస్తే దుష్టశక్తిని లోపల నుండి అమ్మవారు ఎంతసేపటికి దాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. రెండు మణి అనేటువంటిది రోజు అది పెంపొందిస్తూనే ఉంటుంది మనకు. శుభం, సౌభాగ్యం, శోభాయమానం అనేటువంటిది శమంతకమణి అంటుంటారు. రోజుకి 1000 రెట్లు అది బంగారం ఇస్తుంటుంది, మనం విన్నాం. అలా ఆ మణి పద్మము రెండు కలిసి ఉన్నప్పుడు వృద్ధి అనే మాట తప్ప ఇంకో మాట రాదు. కాదు, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఏ రకంగా దాన్ని మనం యూజ్ చేయాలంటే నీ ఇష్టం, నీ ఓపిక. హలో బాగున్నావా, ఓం మణి పద్మేహం బాగున్నారండి, తప్పేముంది. అదొక జీవన విధానంలో మారిపోవాలి. ఇప్పుడు దానికి మనం ఇప్పుడు 25వ తారీఖు మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. దరిద్రదేవి జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన శాంతిగా అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన. ఆ పీఠార్చనలో పాల్గొనేటువంటి వాళ్ళు కూడా ఈ మణి పద్మేహం అనేటువంటి దాన్ని నా ఇంటి ముందు ఏ విధానంతో నేను స్టిక్కర్ అయితే పెట్టానో అదే అందరికీ నేను అందించదలుచుకున్నా. ప్రతి గుమ్మం ముందు ఉండాలని, మనం ఎంటర్ అవుతుంటే ప్రతి గుమ్మం ముందు ఆ మణి పద్మేహం ఉండాలి. ఆ ఇల్లు ఎప్పుడూ కూడా మణిలాగా మెరుస్తూ పద్మంలాగా వికసించి ఉండాలి అని నా ఇంటి ముందు ఏ విధానంలో అయితే మణి పద్మేహం అనేటువంటిది ఏ కలర్స్ కాంబినేషన్లో అయితే ఉన్నదో అదే కలర్స్ కాంబినేషన్లో ఉన్నటువంటి దాన్ని నేను అందించదలుచుకున్నా. అంటే ఒక ప్రసాదపూర్వకంగా ఆ 25వ తారీఖు రోజు, జనవరి 25వ తారీఖు రోజు నాడు పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ మణి పద్మేహం అనేటువంటి స్టిక్కర్ని మనం ప్రసాదపూర్వకంగా ఇద్దాము. ప్రతి ఇంటికి పెట్టుకుంటారు చక్కగా. ఆ రోజు నుంచి ఎట్లాగో అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చనలో ఆ జన్మాంతము ఇలాంటి ఒక దేవత మన కుటుంబంలోకి రావద్దు అనేటువంటి విషయంలో మనం పూజ చేసుకుంటున్నాం. కాబట్టి అటువంటి దాన్ని పూర్తిగా బయటికి తీసేసి మన ఇంటి ముందు ఉండేటువంటి ఒక విధానంలో మనం ప్రతిదీ ఓం మణి పద్మేహం బాగున్నారా అనేటువంటి దాని వలన ఒక రకమైన వైబ్రేషన్, చక్కటి పాజిటివ్ మన చుట్టూతో ఎప్పుడు అది మనకు పాజిటివ్గానే ఉంటుంది. ఎంత పాజిటివ్గా ఉంటుంది అనేటువంటి విషయం మీకు అర్థమయ్యేలా చెప్పాలి. ఆ మణి పద్మేహం అనేటువంటి మంత్రం మనం అనుకుంటున్నా మన ఇంటి ముందు ఆ స్టిక్కర్ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క పాజిటివ్ ఎలా ఉంటుంది అంటే, ఎర్రటి ఎండ, మీరు ఏదో పనుల బ్యాంకులో ఉన్నారు, పని చేసుకున్నారు, వాకిట్లోకి వచ్చారు, కారెక్కి కూర్చుంటే విపరీతమైన వేడిగా ఉంటుంది. ఒక్క క్షణం అద్దాలు తీసుకున్న తర్వాత ఫుల్గా ఏసీ పెట్టుకుంటే ఆ ఏసీ శరీరానికి తగలంగానే పోయిన ఊపిరి మొత్తం కూడా మనకు తిరిగి వచ్చినట్టుగా ఎంత హాయిగా ఉంటుంది. ఒక విధానం అయితే రెండు మనం తిరిగి ఎక్కడో బండి మీద తిరిగి ఇంటికి వచ్చాం. ఇంటికి రాగానే ఏసీ గదిలోకి అలా తలుపు తీసేలాగా అప్పటి నుంచి ఏసీ ఆన్ చేసి ఉండగా తలుపు తీయగానే చల్లదనం తెలియంగానే
లేచి హాయి. పోయిన ప్రాణం లేచి వచ్చినట్టుగా వస్తుంది. అవును. అంతటికి మించినట్టు ఆనందం లభ్యమవుతుందమ్మా. అంత పవర్ఫుల్ మంత్రం గురుగారు. అది ఎనీ టైం. దానికి పాట వద్దు, సంగీతం వద్దు, ఏమీ వద్దు. ఫోన్ ఎత్తు, హలో బాగున్నారా, ఓం అని పద్మేహం బాగున్నారా, హలో అనే పదాన్ని తీసేయండి. ఎవరు ఎందుకు మనకు నిత్యం అనుకుంటూ ఉండాలంటారు స్మరణ. ఎప్పుడు. అది అందరికీ గుర్తుండాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు నాడే అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన జనవరి 25వ తారీఖు రోజు నాడు ఏదైతే చేస్తున్నామో అదే రోజు నాడు వచ్చిన వాళ్ళందరికీ ఆ ఒక మణిపద్మేహం స్టిక్కర్ని అందివ్వాలి. తద్వారా ప్రతి ఒక్క కుటుంబము కూడా ఈ రోజు మేము భారతీయ శంకరపీఠంలో ఈ ఒక్క మహాకర్తువులో పాల్గొన్నాము, ఈ స్టిక్కర్ మా ఇంటికి వచ్చింది, అమ్మవారి ప్రసాదం వచ్చింది, అమ్మవారికి అనుగ్రహంతో కష్టం, దరిద్రం, జ్యేష్ఠాదేవి ఈ 3 పదాలు మా జీవితంలో లేవు అని అనుకోవాలి అనే ఒక విధానంతో మనం ముందుకు వెళ్తున్నాం. అది కూడా ఒక యోగమే. రైట్. అంటే ఏదో ఎప్పుడో మనకు వచ్చిన దానికి ఆ వచ్చేటువంటిది ఒక యోగపూర్వకంగా, ఒక మంత్రపూర్వకంగా మన ఇంటికి రావడం కూడా ఒక అదృష్టమే. అంతే కదా అది గురుగారు. విషయం. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.